నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. భారత్ అమెరికా దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మైలురాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. భారత్ అమెరికాల మధ్య కుదిరిన చారిత్రక వాణిజ్య ఒప్పందాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఈ ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి చారిత్రాత్మక మైలురాయి అని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ ఒప్పందం కుదరడంపై సీఎం హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సుంకాలను 18% తగ్గించడం ద్వారా ప్రపంచంలోని 2 గొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని సీఎం పేర్కొన్నారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ లడ్డు వ్యవహారంపై పార్టీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డు వ్యవహారంలో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని, అన్నింటికీ నేనే మాట్లాడితే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నది ఎందుకు అని మండిపడ్డారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలు ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన పార్టీ పదవులు ఇస్తే పార్టీ కోసం మీరేం చేస్తున్నారంటూ నేతలు నిలదీశారు. పార్టీపై తనపై అసత్య ఆరోపణలు జరుగుతున్న సమయంలో నేతలు మౌనంగా ఉండడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనపై నా మీద అబద్ధపు ప్రచారం జరుగుతున్నా ఎందుకు తిప్పికొట్టడం లేదు అని ప్రశ్నించారు. పార్టీ తరపున గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మరోసారి హెచ్చరించారు. పార్టీ ఎమ్మెల్యేలు నేతలు ఏం చేస్తున్నారనే పూర్తి సమాచారం తన వద్ద ఉందని తెలియజేశారు. ఎవరు ఎంత పని చేస్తున్నారు, ఎవరు బాధ్యతలు నిర్వర్తించట్లేదో అన్నది తనకు స్పష్టంగా తెలుసునని అన్నారు. ఇకపై నేతల తీరు మారాల్సిందేనని, లేదంటే ఉపేక్షించితే లేదని హెచ్చరిక జారీ చేశారు. పార్టీ అభివృద్ధి, ప్రజల నమ్మకం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అంతేకాకుండా పార్టీలో క్రమశిక్షణ తప్పనిసరి అని స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు పవన్ కళ్యాణ్. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా పార్టీ లక్ష్యాల కోసం పనిచేసే వారికే జనసేనలో స్థానం ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్కు ఇది గొప్ప విజయమని పేర్కొన్నారు. దూరదృష్టి గల నాయకత్వంలో సాధించిన కీలక ముందడుగని అభివర్ణించారు. సుంకాల తగ్గింపు భారత ఎగుమతులు తయారీ రంగానికి భారీగా ఊతమిచ్చే నిర్ణయమన్నారు. దీని ద్వారా ఏపీ సముద్ర ఆహార ఎగుమతులు, ఎంఎస్ఎంఈలు లాభపడనున్నాయని పేర్కొన్నారు. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడనుందని అభిప్రాయపడ్డారు. ఈ కీలక ఒప్పందాన్ని సాధించిన చర్చా బృందాలకు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు లోకేష్ అభినందనలు తెలిపారు. వంగవీటి రంగాను రౌడీ అని దూషించి ఆయన్ను చంపితే తప్పేంటని గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్ పదవి ఇచ్చి సత్కరించిన చరిత్ర జగన్ రెడ్డిదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. రంగా హత్య కేసు నిందితులు నేడు వైసీపీలోనే ఉండి నీతులు చెప్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నందు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 2014-19 మధ్య అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లను అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రద్దు చేశారు. చంద్రబాబుపై అంబటి రాంబాబు మురికి మాటలు మాట్లాడితే ఇది తప్పు అని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో సామాజిక మాధ్యమాల్లో చిన్న పోస్టు పెడితేనే జైలుకు పంపిన జగన్ నేడు ఇంత దారుణంగా మాట్లాడిన వ్యక్తిపై పార్టీ పరంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి రాంబాబును జగన్ పావులా వాడుకుంటున్నారని నిమ్మల విమర్శించారు. వంగవీటి రంగాను రౌడీ అని దూషించి ఆయన్ను చంపితే తప్పేంటని గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్ పదవి ఇచ్చి సత్కరించిన చరిత్ర జగన్ రెడ్డిదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. రంగా హత్య కేసు నిందితులు నేడు వైసీపీలో ఉండి నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. పేరు చివర రెడ్డిని చేర్చుకున్న ముద్రగడ పద్మనాభం కాపుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఆయన తన స్థాయి తగ్గించుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడేటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఆయన మాట్లాడాడో వారందరూ కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిదండ్రులు, దివంగత తల్లిదండ్రులు, వారి గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది అంబటి రాంబాబుకి? ఆ మాట్లాడేటువంటి భాష, ఆ మాట్లాడేటువంటి బూతు పురాణం ఆ రోజు మీ మీడియాలో కూడా బీప్ అనే సౌండ్ ఇచ్చారు. ఆయన దోషణలకు బూతు పురాణం మొదలు పెడుతూ ఉంటే మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో బీప్ అంటే ఆ మాటలు మీడియా వాళ్ళు కూడా ప్రసారం చేయలేనటువంటి మాటలు. ఎంత అన్యాయం అండి ఆ రోజు. వాడమ్మ మొగుడు చంద్రబాబు నాయుడు, వాడమ్మ మొగుడు రండి,
లంజా కొడుకులు అంటే ఈ భాష ఒక పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, సభ్య సమాజం కూడా మాట్లాడలేనటువంటి భాష. లండన్లో ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా పలు కీలక ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించి ఆధునిక నమూనాలను అధ్యయనం చేసేందుకు మంత్రి లండన్ వెళ్లారు. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా పలు కీలక ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించి ఆధునిక నమూనాలను అధ్యయనం చేసేందుకు మంత్రి నారాయణ బృందం లండన్లోని పలు ప్రాంతాలను మంత్రి బృందం సందర్శిస్తోంది. ప్రధానంగా 2012 ఒలింపిక్ క్రీడలు జరిగిన ప్రాంతాలను నారాయణ పరిశీలించనున్నారు. అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీని ఒలింపిక్ గేమ్స్ నిర్వహించే స్థాయిలో కూటమి సర్కార్ నిర్మిస్తున్న నేపథ్యంలో అధ్యయనం చక్కగా ఉపయోగపడుతుందని తెలియజేశారు. మధ్యాహ్నం కింగ్స్ క్రాస్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టును సందర్శించి అభివృద్ధి మోడల్ను మంత్రి అధ్యయనం చేయనున్నారు. సోమవారం థేమ్స్ నది ఒడ్డున ఉన్న పలు టూరిజం ప్రాజెక్టులను అధ్యయనం చేసింది మంత్రి బృందం. థేమ్స్ నది ఒడ్డున ఐకానిక్ భవనాలు, బోటింగ్ సౌకర్యాలు, రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పర్యాటకులకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని మంత్రి నారాయణ ప్రశంసించారు. అమరావతిలో కూడా కృష్ణానది ఒడ్డున ఇలాంటి రివర్ ఫ్రంట్ టూరిజం ప్రాజెక్టులు అమలు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గ్విన్ రిచర్డ్స్తో సమావేశమై మాస్టర్ ప్లాన్, రవాణా సౌకర్యాలు, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు లండన్, దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగనుంది. మంత్రి వెంట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని వైసీపీ పార్టీ ప్రయత్నిస్తుందని మంత్రి పార్థసారథి తెలిపారు. చంద్రబాబు నాయుడు కాలుగోటికి సరితూగని నేతలు ఆయన్ను దుర్భాషలాడడం వారి అవివేకానికి నిదర్శనమని మంత్రి పార్థసారథి విమర్శించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండల పరిషత్ ఆధ్వర్యంలో 1,70,00,000 రూపాయలతో చేసిన అభివృద్ధి పనులకు మంత్రి పార్థసారథి ప్రారంభోత్సవం చేశారు. ఆయనతో పాటు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, ఎంపీపీ రాజ్యలక్ష్మి, మార్కెట్ యార్డ్ చైర్మన్లు అన్నే ధనకోటయ్య, కొండ ప్రవీణ్తో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సభలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రసంగిస్తూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రజలకు నేతలు జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నానని, చేయవలసిన అభివృద్ధి మరింత ఉందని ఎమ్మెల్యే తెలియజేశారు. జిల్లా పార్టీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ బీసీలు పదవులు అనుభవిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ కృషియేనని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోని స్థానిక సంస్థలు బలోపేతం అయ్యాయని, గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని తెలిపారు. వైసీపీ నాయకులు క్షమించరాని తప్పులు చేసి ఇప్పుడు బీసీ కార్డు అడ్డం పెట్టుకుని ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత భవిష్యత్తు కోసం నిరంతరం తప్పించే వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నారని పార్థసారథి తెలియజేశారు. వైసీపీ నాయకులు రాష్ట్రంలో అలజడులు సృష్టించి పెట్టుబడులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు కాలుగోటికి సైతం సరితూగని నేతలు ఆయనను అసభ్య పదజాలంతో దూషించడం బాధాకరమన్నారు. వైసీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చని, అలా కాకుండా రోడ్ల మీద మీటింగ్లు పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఉండాలని సారథి సూచించారు. వారు కావాల్సింది సాధించుకోవడం కోసం ఎవరిని బలి చేయడానికి కూడా వెనకాడని మనస్తత్వం పార్టీ అని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి మనందరం కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. అప్పుల తట్టని నెత్తి మీద పెట్టుకుని అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో అర్థం కాకుండా ఉందంటే ఏ విధమైన ఊపిలో కూరుకుపోయి ఉన్నామో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాము. మీకు అంత ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం ఉంటే రండి, మీరు ఏ రోడ్డు మీద అయితే ఏ కంట్రోల్స్ ఉండో, ఏ ఉండో, ఏ పడితే అది మాట్లాడవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు రోడ్డుని ఎన్నుకున్నారు. రోడ్డు మీద ఏదైతే రబ్బరపాలు నవ్వుతామో, లేకపోతే తొక్కేస్తాం, లేకపోతే ఈరోజు బండ బూతులు ఏదైతే మాట్లాడుతున్నారో నేను చెప్తున్నా, నేను చంద్రబాబు నాయుడు కాలి కోటికి కూడా పనికిరాని నేను నోట్ల నుంచి రాకూడదు, కానీ వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటానికి అసలు అర్హులు కూడా కాదని చెప్పేసి మనం చేస్తాం. ఒక రాజకీయ నాయకుడిగా, కార్యకర్తలుగా మేము ప్రజలకి వార్తలుగా పనిచేస్తాం. నేను అందుకే ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటా. మనం ప్రజల్లోనో
లేకపోతే గ్రామాల్లో తిరిగేటప్పుడు ప్రధానమైన సమస్యలన్నీ మన దృష్టికి వస్తూ ఉంటాయి. నేను అధికారులకు కూడా పదే పదే అదే చెప్పేది, మీరు ఆఫీస్కే పరిమితం కాకండి. ఊరిలో గ్రామానికి సంబంధించిన ఆఫీసులు అయితే ప్రతిరోజు 1 గంట మీరు సీట్లో కూర్చునే ముందు బైక్ వేసుకుని తిరిగి రండి. డబ్బులు ఖర్చు పెట్టి తీర్చాల్సిన సమస్యలు అయితే ప్రాధాన్యత ప్రకారం డబ్బులు ఉన్నప్పుడు చేసుకోవచ్చు. కనీసం శానిటేషన్ లేదా మంచినీరు, మురుగునీరు అలాంటివన్నీ కూడా డబ్బులతో పనిలేని పనులు కూడా మనం సిబ్బందితో చేయడానికి మనం ప్రజలు కట్టే పన్నుల ద్వారా జీతాలు అధికారులు తీసుకుంటా ఉన్నారు. ప్రజలు ఓట్లేస్తే 5 సంవత్సరాలు మేము ఈ సీట్లో కూర్చొని మీ ద్వారా గౌరవం పొందుతా ఉన్నాం. మేము ప్రజలకి రుణపడి ఉన్నాం, మీరు ప్రజలకి రుణపడి ఉన్నారు. మనం ప్రజా సేవ చేయడానికే ఈ సీట్లో ఉన్నామని చెప్పి నేను పదే పదే చెప్తాను. ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళింది ఎవరు? జోగి రమేష్ కదా. మంత్రి పదవి ఇచ్చాడు కదా, వెళ్ళినందుకు, దాడి చేసినందుకు బహుమానంగా. తోట చంద్రయ్యని నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు కోస్తే కోసిన వాళ్ళకి ఎంపీపీ ఇచ్చాడు కదా. పల్నాడులో బోండావమ్మ, బుద్ధా వెంకన్న, పారా కిషోర్ మీద ఆ రోజు నామినేషన్ వేయట్లేదని వెళ్తే దాడి చేసిన వాడికి చైర్మన్ పదవి ఇచ్చాడు కదా. అంటే ఏంటి ప్రజాస్వామ్యంలో? నువ్వు చంపు, దాడి చేయి, నేను నీకు పదవి ఇస్తా. ఎవరు కొత్త వరవడికి సృష్టించింది ఎవరు? నువ్వు తప్పు చేసి జైలుకి వెళ్ళి లోకేష్ చిప్పుపోవటం ఏంటి? లోకేష్ గారు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. నువ్వు చేసిన పాపమే నీకు శాపం. నువ్వు ఇవాళ ప్రతివత మాటలు చెప్తే ఎవరన్నా ఇంటాకు సిద్ధంగా ఉండారా? పెడనెళ్తే చెప్తారు నీ బతుకు. నువ్వు కులం అంటున్నావు, కులం వాళ్ళ దగ్గర కూడా కమిషన్లు తీసుకున్నావు కదా, కులం వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసావు కదా. సీఎం చంద్రబాబు ఆకాంక్ష మేరకు డ్రగ్స్ రహిత సమాజం నిర్మించాలనే ధ్యేయంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సైకిల్ యాత్ర చేపట్టడం అభినందనీయమని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతి పల్లె, పట్టణం తేడా లేకుండా విస్తరించిన డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలంటే ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్పై దండియాత్ర 8వ రోజులో భాగంగా నగరంలోని సత్యనారాయణపురం, బీఆర్టీఎస్ రోడ్, శారదా కాలేజ్ వద్ద సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ఈగిల్ ఐజీపీ ఆకే రవికృష్ణ, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. మహిళా పోలీసులు, కళాశాల విద్యార్థులు, పోలీసు అధికారులు పలువురు కలిసి పెద్ద ఎత్తున సైకిల్ యాత్ర చేపట్టారు. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆకాంక్ష మేరకు డ్రగ్స్ రహిత సమాజం నిర్మించాలనే ధ్యేయంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సైకిల్ యాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. సీఎం చంద్రబాబు ఆకాంక్ష మేరకు డ్రగ్స్ రహిత సమాజం నిర్మించాలనే ధ్యేయంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సైకిల్ యాత్ర చేపట్టడం అభినందనీయమని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ప్రతి పల్లె, పట్టణం తేడా లేకుండా విస్తరించిన డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలంటే ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇష్యూలో కూడా దేశంలోనే ముందుండి ఈ మధ్యన మీరు ఒక రిపోర్ట్ చూస్తే 25% పెట్టుబడులు భారతదేశంలోకి వచ్చాయి. భారతదేశంలో ఉన్న పెట్టుబడుల్లో 25% ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మరి ఈరోజు పెట్టుబడులకి అంకురార్పణ జరిగింది. అంటే ఇన్స్పైరింగ్ టైమ్స్లో ఉన్నప్పుడు మరి ఇటువంటి దరిద్రాన్ని, డ్రగ్స్ అనే దరిద్రాన్ని అధఃపాతాలకి తొక్కాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు ఈగల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపండి, అదేవిధంగా డ్రగ్స్ ని అధఃపాతాలను తొక్కేసేయండి, ఈ డ్రగ్స్ సేవించే వాళ్ళని కానీ డ్రగ్ పెడ్లర్స్ని కానీ ఎటువంటి పరిస్థితుల్లో సమాజంలో తిరగనివ్వద్దు. ఈ డ్రగ్స్ అనే మహమ్మారి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఈ దరిద్రం మనకి వదిలించుకుంటే తప్ప మనం ముందుకు వెళ్ళలేమని ఒక ఆకాంక్ష వ్యక్తం చేస్తూ గత 1.5 రోజులుగా మనం ఒక యజ్ఞమే చేస్తున్నాం. డ్రగ్స్ వద్దు బ్రో అని విజయవాడ పోలీస్ కమిషనర్ గారు వినూత్నంగా బాధ్యత తీసుకొని ఎన్టీఆర్ జిల్లా మొత్తం 8 మంది మహిళా పోలీస్ అధికారులతో సైకిల్ ర్యాలీ పెట్టి 500 కిలోమీటర్ల పైన ఈ ర్యాలీతో ప్రజల్లో అవగాహన, అలాగే అందరూ విద్యార్థులు కానీ యువకులు కానీ అందరితో ఈ కార్యక్రమంలో భాగస్వామిగా చేయటం అనేది అభినందిస్తా ఉన్నాం.
దానికి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారిని గట్టిగా చప్పట్లు కొట్టి అందరినీ అభినందించమని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి 10.134 కోట్లు కేటాయించినట్లు విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ మోహిత్ సోనాకియా తెలిపారు. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై 2 హైస్పీడ్ రైలు కారిడార్లు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా వెళతాయని వివరించారు. వీటి కారణంగా రాష్ట్ర ప్రజలకు అపారమైన ప్రయోజనం చేకూరనున్నట్లు తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రైల్వే కేటాయింపులపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ నుంచి వర్చువల్గా విలేకరుల సమావేశం నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డిఆర్ఎం మోహిత్ సోనాకియా పలు విభాగాల సీనియర్ అధికారులతో కలిసి డిఆర్ఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. డిఆర్ఎంపీ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో 10.134 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 92.649 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 7 హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారని డిఆర్ఎం తెలియజేశారు. అందులో హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై 2 హైస్పీడ్ రైలు కారిడార్లు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా వెళ్తాయని వివరించారు. వీటి కారణంగా రాష్ట్ర ప్రజలకు అపారమైన ప్రయోజనం చేకూరనున్నట్లు తెలియజేశారు. ఈ 2 హైస్పీడ్ కారిడార్లు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటుగా విద్య, ఆరోగ్యం, వ్యాపారం తదితర రంగాల అభివృద్ధికి దోహదపడే ఆర్థిక కారిడార్గా పనిచేస్తాయని వెల్లడించారు. ఈ సమావేశంలో ఏడీఆర్ఎంలు సిఈ ఉడ్విన్, కొండా శ్రీనివాసరావు, సీనియర్ డీసీఎం బి ప్రశాంత్ కుమార్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. Budget provisions for railway in Andhra Pradesh. So for Andhra Pradesh, a total of rupees 10,134 crores have been allotted in this year's budget. Out of the total project worth 92,649 crores. Amrit station works are progress in 73 stations across Andhra Pradesh, out of which 21 are in Vijayawada division. On the new projects, what AP will be getting is 3 new high-speed rail corridors, out of which 1 will pass through Vijayawada division, which will be part of the high-speed diamond project. The 4-line quadrupling has been sanctioned from Kolkata to Chennai, which will pass through Vijayawada division and Andhra and substantially contribute to the infrastructure capacity of railways. Further, passenger facilities are being developed. A number of Amrit stations have been completed and Vande Bharat and Amrit Bharat trains have been introduced and are in process of being introduced. Railways have this year allocated 1,20,000 crores on safety works to enhance passenger safety for Kavach, track, rolling stock, maintenance and OHE related works. We have achieved 100% electrification over Andhra Pradesh this year, and a number of new projects are in full swing and are expected to complete soon, including the new line from Erupalam, Nambur and Kotipalli, Narsapur. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సర మాఘమాస బహుళ విద్య మంగళవారం పురస్కరించుకుని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం నందు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, సుగంధ మిశ్రిత జలాలతో విశేష అభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు కనుమూరు శివరామరాజు, భక్తులు పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని శ్రీమాన్ శివరామరాజు భక్తులకు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.